శ్వేత. ఈరోజు నేను చేయబోయే రెసిపీ మటన్ కర్రీ అండి. సో రెస్టారెంట్ స్టైల్లో మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తాను. ముందుగా కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 కప్ తరిగిన ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఆనియన్స్ వేగాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసుకోవాలి. 1/2 కేజీ చికెన్కి 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలి. ఒక 2 మినిట్స్ ఈ పేస్ట్ని వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నాన్ వెజ్ వండేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటిదప్పుడు పొట్టు తీసి పట్టుకుంటేనే ఫ్రెష్గా చాలా బాగుంటుంది కర్రీ. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక ఇందులో మటన్ వేసుకోవాలి. నేను ఏమీ కలపలేదు, కారం ఉప్పు కానీ ఏమీ కలపలేదండి, డైరెక్ట్గా వేసుకోవాలి. నేను 1/2 కేజీ తీసుకున్నాను. దీన్ని బాగా కలిపేసి ఆయిల్ అల్లం పేస్ట్ మొత్తం ఈ మటన్కి పట్టేలాగా బాగా కలపాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి. 2 మినిట్స్ అయ్యాక ఒకసారి మూత తీసి చూద్దాం. చూడండి, మటన్ చక్కగా ఆయిల్ అల్లం పేస్ట్ అంతా పట్టింది. సో ఇందులో పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. కారం యాడ్ చేసుకోవాలి. కారం ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా యాడ్ చేసుకోండి. 1/2 కేజీ మటన్ కాబట్టి నేను 4 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశాను. అండ్ సాల్ట్ వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోండి. నేను 1.5 టేబుల్ స్పూన్ వేసాను. మొత్తం ఒకేసారి వేసుకోవద్దు. ఇది మొత్తం బాగా కలిపేసి ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి. మనం ఏ వంట చేసినా గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వంట చేయాలి. మరి లో ఫ్లేమ్ పెట్టద్దు, హై ఫ్లేమ్ కూడా పెట్టద్దు. మీడియం ఫ్లేమ్లో కనుక మీరు పెట్టినట్టయితే వంట చాలా రుచిగా ఉంటుంది. ఇది కాస్త మగ్గేంత వరకు 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 చెక్క, 3 లవంగం, 2 ఇలాచి, 1/2 టేబుల్ స్పూన్ సాజీరా అండ్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 ఇది ఫ్లవర్, స్టార్ ఫ్లవర్ అండ్ ఇది అనాస పువ్వు. ఈ 3 లైట్గా అండి, చాలా లైట్గా రోస్ట్ చేసుకోవాలి, వేయించుకోవాలి. ఎక్కువగా వేయించుకోవద్దు, చాలా లైట్గా వేయించుకొని పౌడర్ పట్టుకోవాలి. పేస్ట్ పట్టద్దండి, పౌడర్ పట్టుకోవాలి. చూడండి, నేను పౌడర్ పట్టాను ఇలా. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని చూడండి, ఆయిల్ మొత్తం పైకి వచ్చింది. చక్కగా ఉప్పు కారం అంతా మటన్ పీసెస్కి పట్టింది కదా. ఇప్పుడు ఇందులో బగారా ఆకు వేసుకోవాలి. మిక్సీ పట్టాం కదా పౌడర్, ఈ పౌడర్ యాడ్ చేయాలి. మీరు రెగ్యులర్గా చేసుకునే మటన్ కంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. మటన్ కర్రీ రెస్టారెంట్లో తిన్నట్టే ఉంటుంది మటన్ కర్రీ. ఒకసారి ఒక 1 మినిట్ మూత పెట్టాలి. ఒక 1 మినిట్ అయ్యాక ఒకసారి మూత తీసి కలుపుకొని ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. మటన్ ఉడకాలి కదా, ఉడకబెట్టాలి మటన్ని. పీసెస్ మునిగేంత వరకే వాటర్ యాడ్ చేయండి. ఎక్కువగా యాడ్ చేస్తే పొంగిద్ది. చూడండి, సరిపోతాయి వాటర్. ఒకసారి అంతా కలుపుకొని విజిల్స్ పెట్టుకోవాలి. ఒక్కొక్క కుక్కర్ ఒక్కొక్కలా విజిల్స్ వస్తాయి. సో కొన్ని కుక్కర్లు లేట్గా, అంటే ఎక్కువ విజిల్స్ అయితే కానీ ఉడకదు. సో అందుకని పీసెస్ మెత్తగా అయ్యేంత వరకు విజిల్స్ పెట్టుకోండి. నేనైతే 5 విజిల్స్ పెడుతున్నాను. ఐదు విజిల్ అయ్యాక ఒకసారి మూత తీసి చూద్దాము. కుక్కర్ విజిల్స్ ఎప్పుడు మూత తీసినా ఎయిర్ మొత్తం పోయాక తీయాలి, లేకపోతే పేలే ప్రమాదం ఉంటుందండి. సో
ఎయిర్ మొత్తం పోయాకే తీయాలి. దీనిలో చివరగా గరం మసాలా వేసుకోవాలి, లేదా మటన్ మసాలా ఉన్న మటన్ మసాలా అయినా యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి, ఎక్కువగా వేసుకోవద్దు. మనం నార్మల్ స్పైసెస్ యాడ్ చేసాం కదా, చెక్క, ఇలాచి, లవంగం, అందుకని. ధనియాల పొడి వేసుకోవాలి, 2 చెంచాల ధనియాల పొడి వేసుకొని చివరగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా, మటన్ కర్రీ రెడీ అయింది. దీనిని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. చూసారు కదా, నేను చేసిన రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.